పొద్దున్నే లేసేసి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని 8:30 కల్లా మా పెద్ద బాబుని బస్ ఎక్కించాలని చెప్పేసి ఎంత తొందరగా చేద్దాం అనుకున్నానో అంత లేట్ అయిపోతుందనమాట. ఎందుకంటే బ్యాడ్ లక్ ఏందంటే గ్యాస్ అయిపోయింది. ఇంకా రైస్ ఎగ్స్ అయితే పొయ్యిన పెట్టేసాను. ఉడుకుతా గ్యాస్ అయిపోయలేక ఇంకా తప్పనిసరి అయ్యి ఇంక కట్టెల పొయ్యి మీద అయితే కర్రీ అయితే చేసేసాను. బస్ టైం అయింది కదా, పెద్దాయనకి స్నానం చేపిచ్చేసి అన్నం పెట్టిచ్చేసి బస్సు ఎక్కి పంపించేసేసాను. మధ్యాహ్నానికి మా బావ అయితే పని నుంచి ఇంక అన్నానికైతే వచ్చేసాడు. భోజనం అయితే చేస్తూ ఉన్నాడు. బావ కర్రీ ఎట్టుందంటే వరస్ట్‌గా ఉందన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట, కట్టెల పొయ్యి మీద చేశాను కదా, కొంచెం ఏదో పొగ స్మెల్ వచ్చి ఉండిద్ది. ఇంక అందుకని అని చెప్పేసి నేను తగాదా పోకుండా మెలకుండా ఉన్నాను. సాయంత్రానికి మళ్ళీ ఎండు మిరపకాయలు చింతకాయ పచ్చడి అయితే నూరేస్తాను. గ్యాస్ లేదు కదా, ఇంక రేపు మార్నింగ్ కూడా ఉండిద్దిలే అని చెప్పేసి ఇంకొంచెం మరింత నూరేస్తాను. ఇంక అదేవిధంగా పిల్లలకి రాగి జావ కూడా తప్పనిసరి ఉండాలి. ఇంకా పాలు అవి పోసేసి రాగి జావ కూడా కాసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.